వాంఖడేలో ఇండియన్ అభిమానులను సైలెంట్ చేసేస్తావని విర్రవీగిన ఇంగ్లాండ్ జట్టును టీమిండియా సైలెంట్ చేసి లండన్ పంపించింది. జాకబ్ బెథెల్ బ్యాట్తో ఉరిమినా ఇంగ్లాండ్కు ఓటమి తప్పలేదు. ఇక ఓటమి పాలయ్యాక ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. బ్రూక్స్ ఏమన్నాడంటే, పిచ్ ఫ్రెష్గా ఉండటం వల్ల మ్యాచ్ మొదట్లో బంతి కాస్త ఆగి వస్తుందని, తొలి ఇన్నింగ్స్లో స్పిన్కు బాగా అనుకూలిస్తుందని అనుకున్నాం, కానీ అలా జరగలేదు. ఇండియన్ బ్యాటర్లు మాత్రం అద్భుతంగా ఆడారు. ఈ రోజు రాత్రి అలాగే ఈ టోర్నమెంట్ ఆసాంతం మేమాడిన తీరు పట్ల మా కుర్రాళ్లందరూ ఖచ్చితంగా గర్వపడాలి. సంజూ శాంసన్ క్యాచ్ వదిలేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను. క్యాచ్లు పడితేనే మ్యాచ్లు గెలుస్తామని ఎందుకంటారో అర్థమయ్యింది. దురదృష్టవశాత్తు ఈరోజు ఫీల్డింగ్లో ఏదీ మాకు కలిసి రాలేదు. చివరికి అదే మా కొంపముంచింది. బౌలింగ్లో కూడా అక్కడక్కడా మా ప్రణాళికలను సరిగ్గా అమలు చెయ్యలేకపోయాం. ఇండియన్ బ్యాటర్లు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లు. వాళ్ల ముందు బౌలింగ్లో చిన్న తప్పు చేసినా బంతి స్టేడియం దాటేస్తుంది. గెలవడానికి మేం మా వంతు గట్టి ప్రయత్నమే చేశాం, కానీ దురదృష్టవశాత్తు ఓటమి పాలయ్యాం. జాకబ్ బెథెల్ ఆట మాత్రం నమ్మశక్యంగా లేదు. అసాధారణ ఆటతో దాదాపు గెలిపించాడు. తాను ఎంత గొప్ప ఆటగాడో ఈరోజు ప్రపంచానికి చూపించాడు. తొలి బంతి నుంచే అతడు ఎదురుదాడికి దిగిన విధానం చాలా స్పెషల్. మేము ఏ మ్యాచ్లోనూ సులభంగా ఓడిపోం. ఈరోజు కూడా అదే నిరూపించాం. 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు వేరే జట్లయితే చేతులెత్తేసేవి లేదా కుప్పకూలిపోయేవి. కానీ మేము చివరి వరకు పోరాడాం. ఇక ఫైనల్ విషయానికొస్తే ఫైనల్ చేరిన 2 జట్లు కూడా చాలా బలమైనవి. 2 జట్ల బ్యాటింగ్ లైనప్ కూడా చాలా బలంగా ఉంది. కాబట్టి ఈ ఫైనల్ మ్యాచ్లో ఏ జట్టయితే బాగా బౌలింగ్ చేస్తుందో ఆ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడి లోకల్ కండిషన్స్, పిచ్ కండిషన్స్ ఇవన్నీ కూడా ఇండియాకే పూర్తిగా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈ ఫైనల్ పోర్లో ఇండియానే హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగే అవకాశముందని బ్రూక్స్ చెప్పుకొచ్చాడు.